ఎస్ఏ 600 యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. సో, బిఫోర్ దట్ ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం మనము. ఒకటి క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేసిందంటే 50% హోల్డింగ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 20-50% అంటే ఎంతైనా ఉండొచ్చు. 20-50 మధ్యలో ఏదైతుందో అది చరణ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టింది. సో, మోర్ దెన్ 50% ఏదైతే ఉందో అక్కడ ఏమైతది అది మనకి కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమైతే సబ్సిడరీ అయితది. దెన్ 20-50% ఉంటే అదేమైతది కంపెనీ మనకి అసోసియేట్ అయితది. ఇదంతా ఏంది అకౌంట్స్ నాలెడ్జ్ మీకు అందరికి తెలిసిద్ది. సిఎఫ్ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో ఇదంతా ఉంటది. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న డిస్కషన్ కోసం ఇదంతా చెప్తున్నాను. సో, క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ ఆడిటర్ ఎవరంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేవాడు క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ ఆడిటర్. దెన్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆడిటర్ ఎవడు వై. వేరే చరణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆడిటర్ ఎవరు జెడ్. సో, ఇది మనకి బ్రీఫ్ డిస్కషన్. సో, ఇక్కడ మనం ఏమైందంటే ఈ సో, బేసిక్‌గా ఏమైందంటే ఇక్కడ క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నాడో వీడు ఏం చేయాల్సి వస్తుంది 1 ఆర్ మోర్ సబ్సిడరీస్ అంటే సబ్సిడరీస్ అసోసియేట్ జాయింట్ వెంచర్ ఎవరున్నా సరే ఏం చేయాల్సి వస్తుంది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్లో మనకి సిఎఫ్ఎస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అంతే కదా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్. సో, దీని ఆడిటర్ ఎవరంటే మనకి ప్రిన్సిపల్ ఆడిటర్. దీని ఆడిటర్ ఎవరంటే మనకి క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ ప్రిన్సిపల్ ఆడిటర్. సో, డెఫినేషన్కి వెళ్దాం మనకు. ప్రిన్సిపల్ ఆడిటర్ అంటే ఎవరంటే means the auditor with responsibility of reporting on the financial information of the entity when that financial information of the state information includes financial information of the one or more components audited by the another auditor. సో, ఇక్కడ ఏంది మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆడిటర్ బై వన్ ఆఫ్ ది అంటే ఇప్పుడు సబ్సిడరీ మన కాంపోనెంటే అసోసియేట్ మన కాంపోనెంటే. దీని ఆడిటర్ వేరే వేరే ఉన్నారు కదా. వేరే వేరు కాబట్టి వాళ్ళే ఆడిట్ చేస్తారు కదా. కాంపోనెంట్ ఆడిటెడ్ బై ద అనదర్ ఆడిటర్. మనం ఏం చేస్తున్నాము ప్రిన్సిపల్ ఆడిటర్ ఏం చేస్తున్నాం మనము సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయాలి. సిఎఫ్ఎస్ మీద మనం ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నాం. సో, అందుకే మనం ప్రిన్సిపల్ ఆడిటర్ అవుతాము. సో, ఇంకా ఈజీగా డెఫినేషన్స్ మిగతా అదర్ ఆడిటర్ అంటే ఏంది. సో, ఎక్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆడిటర్. వై అండ్ జెడ్ ఏమవుతారు అదర్ ఆడిటర్. అదర్ ఆడిటర్ అంటే ఎవరంటే అదర్ దెన్ ప్రిన్సిపల్ ఆడిటర్స్ అంటే ఎక్స్ కాకుండా ఏమవుతారు రెస్పాన్సిబిలిటీ ఫర్ రిపోర్టింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కాంపోనెంట్ విచ్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆడిటెడ్ బై ద ప్రిన్సిపల్ ఆడిటర్. సో, ఎక్స్ అండ్ వై అయితే వై అండ్ జెడ్ ఉన్నారు కదా ఇద్దరు మనకి కార్తిక్ అండ్ చరణ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం మనము క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ ఇంక్లూడ్ చేసినాం కాబట్టి దీని ఆడిటర్స్ వీళ్ళిద్దరు. సో, వాళ్ళు ఏమవుతారు అనదర్ ఆడిటర్ అవుతారు. సో, ప్రిన్సిపల్ ఆడిటర్కి అనదర్ ఆడిటర్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఏంది మనం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ దేని మీద చేస్తున్నాం అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి 1 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో, దాని ఆడిటింగ్ కూడా మనమే అంటే ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో రిపోర్టింగ్ ఇస్తారో వాళ్ళు ప్రిన్సిపల్ ఆడిటర్ అవుతారు. మిగతా రెండు అనదర్ ఆడిటర్ అవుతారు. సో, ఇది డెఫినేషన్. దెన్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే ఏంది ఇది డివిజన్ అవ్వచ్చు, బ్రాంచ్ అనొచ్చు, సబ్సిడరీ అనొచ్చు, జాయింట్ వెంచర్ అనొచ్చు, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనొచ్చు ఆర్ అదర్ ఎంటిటీ హూస్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ ఇన్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆడిటెడ్ బై ద ప్రిన్సిపల్ ఆడిటర్. సో, వీళ్ళ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉండాలి మనం ఆడిటెడ్ బై ద ప్రిన్సిపల్ ఆడిటర్ ఎక్కడైతే ఆడిట్ చేస్తాడో అక్కడ ఈ వీళ్ళ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి అక్కడ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ పెడతారు. సో, అది డెఫినేషన్. సో, ప్రిన్సిపల్ ఆడిటర్ క్లారిటీ ఉన్నప్పుడు మనకి అదర్ ఆడిటర్ క్లారిటీ ఉంది. కాంపోనెంట్స్ అంటే ఏంది మనకి క్లారిటీ ఉంది. నౌ మనం డెఫినేషన్కి వెళ్దాం ఇప్పుడు మనకు. సో, డెఫినేషన్లో ఏముందంటే ఫస్ట్ మనకి వేర్ అదర్ ఆడిటర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ద కాంపోనెంట్. అదర్ ఆడిటర్ అపాయింటెడ్ ఫర్ ద కాంపోనెంట్ ఏంది కాంపోనెంట్కి మనం కూడా చేయొచ్చు అండి. ఇన్ ద సెన్స్ నువ్వు ప్రిన్సిపల్ ఆడిటర్ బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఆడిటర్ నువ్వు కూడా ఆడిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ మనకి మన కాంపోనెంట్కి వై అండ్ జెడ్ వీళ్ళందరూ అపాయింట్ చేసినాం ఆడిటర్గా. సో, అప్పుడు కాంపోనెంట్ ఆడిటర్ చేసినప్పుడు ద ప్రిన్సిపల్ ఆడిటర్స్ వుడ్ నార్మల్లీ ఎంటైటిల్ టు రిలే అంటే నమ్మొచ్చు. అలా చేసిన ఏదైతే ఆడిటింగ్ ఉందో అది నమ్మొచ్చు అపాన్ ద వర్క్ ఆఫ్ సచ్ ఆడిటర్ అన్లెస్ there are special circumstances to make it essential for him to visit the component and examine the books of accounts and other records of the said component. సో, జనరల్గా ఏంటంటే ఈ కాంపోనెంట్స్ ఆడిటర్ చేసిన వర్క్ని ప్రిన్సిపల్ ఆడిటర్ నువ్వు నమ్మొచ్చు. యూ షుడ్ రిలే ఆన్ ద వర్క్ డన్ బై ద అదర్ ఆడిటర్ అన్లెస్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఏంటి నీకు అనిపించింది ఏంటి ఖచ్చితంగా నువ్వు వెళ్ళి విజిట్ చేయాలి కాంపోనెంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అదర్ రికార్డ్స్ వెరిఫై నుంచి ఇలా డౌట్ అనిపించినంత వరకు యూ షుడ్ రిలే ఆన్ ద వర్క్ డన్ బై ద అదర్ ఆడిటర్. సో, ఇది ఫస్ట్ డెఫినేషన్. దెన్ ప్రిన్సిపల్ ఆడిటర్ ప్రొసీజర్స్ ఏముంటాయి ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతాడు. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ ఆడిటర్ ప్రొసీజర్స్ ఏముంటాయి నీకు నువ్వేంటి నీ ప్రొసీజర్స్ నువ్వు ఏం చేసావు బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఆడిటర్ నువ్వు ఏం చేసావు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద నువ్వు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తావు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే అక్కడ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్ చేసుకోవాలి. ఎందుకు ద వర్క్ ఆఫ్ అదర్ ఆడిట్ ఇస్ అడిక్వేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆడిటర్స్ పర్పసెస్. అంటే అడిక్వేట్ అంటే సరిపడా ఉండాలి నీకు అదర్ ఆడిట్ సరిపడా ఉండాలి కాబట్టి ఏం చేయాలి సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ప్రొసీజర్ చేసావు. ఆ ప్రొసీజర్స్లో పార్ట్లో నువ్వు ఏం చేసావు 2 అడ్వైజ్లు ఇస్తావు కొన్ని అదర్ ప్రొసీజర్ చేస్తావు 2 అడ్వైజ్లు ఇస్తావు. ఏమైనా అడ్వైజ్ ఇస్తావు అంటే ఏం చెప్తావు అంటే నువ్వు బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఆడిటర్ అదర్ ఆడిటర్తో ఏమైనా చెప్తావు అంటే యూజ్ ఆఫ్ హిస్ వర్క్ నేను నీ వర్క్ యూజ్ చేస్తున్నాను అందుకే ఐ విల్ మేక్ సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ అండ్ ఫర్ ద కోఆర్డినేషన్ నేను ఈ వర్క్ దీనికోసం యూజ్ చేసుకుంటున్నాను అందుకే ఐ విల్ మేక్ ఎ సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కోఆర్డినేషన్.
కోఆర్డినేషన్ దేనికోసం అంటే ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను. కోఆర్డినేషన్ దేనికంటే ప్రొసీజర్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్ మీద స్పెషల్ కన్సిడరేషన్ ఉండాలి. సో దట్ టైమ్ టేబుల్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఆడిట్ తొందరగా అయిపోతుంది. మళ్ళీ చెప్పండి. ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్ మీద స్పెషల్ కన్సిడరేషన్ ఉండాలి. సో దట్ టైమ్ టేబుల్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ తొందరగా అయిపోతుంది. టైం టేబుల్ తొందరగా అంటే మనం ఏదో టైం పెట్టుకుంటామో సో దట్ టైం టేబుల్ ప్రకారమే ఆడిట్ కూడా అయిపోతుంది అని చెప్పి దీని మీనింగ్. ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఇప్పుడు క్రాంతి లిమిటెడ్ ఉండు, కార్తిక్ లిమిటెడ్ ఉండు, వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్ని ట్రాన్సాక్షన్ జరగవచ్చు కదా. వీళ్ళిద్దరి మధ్య జరగవచ్చు, ఎట్లన్నా జరగవచ్చు కదా. సో అంటే ఏదైతే కంపెనీ ఉందో అది క్రాంతి లిమిటెడ్ నుంచి కార్తిక్ నుంచి కావచ్చు, కార్తిక్ నుంచి చరణ్ లిమిటెడ్, వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏమైతే జరుగుతాయో అవన్నీ ఏంటి, ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్స్ అంటది. సో మనం ఏం చేయాలంటే అక్కడ మనము బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఆడిటర్ ఏం చెప్పాలి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్స్ ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్స్ చెప్పి నువ్వు ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏంటి, ఐడెంటిఫై చేసాం కాబట్టి విచ్ ఏరియాస్ రిక్వైరింగ్ స్పెషల్ కన్సిడరేషన్, ఇంకే ఏరియాస్ మీద మనం స్పెషల్ కన్సిడరేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి ఏం చేసి రెండు చూసుకున్నాక టైం టేబుల్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ అవుతుందా చూసుకుంటాం. ఏం అడ్వైజ్ చేస్తామంటే సిగ్నిఫికెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని తీసుకుంటాం. సిగ్నిఫికెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆడిటింగ్ ఏమున్నాయి, అకౌంటింగ్ ఏమున్నాయి అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి. దాంతోపాటు రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటాం, కంప్లైన్స్ విత్ దెమ్. రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే ఏంది, యాజ్ పర్ SA 580 మనకు ఉంటుంది. రిటర్న్ రిప్రజెంటేషన్ మేము కంప్లై అని చెప్పి రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటాం. సో మొత్తానికి ఏంది, రెండు అడ్వైజ్ ఇస్తున్నాం. ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఏం చెప్తాను, ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్ మీద స్పెషల్ కన్సిడరేషన్ ఉండాలి. సో దట్ టైం టేబుల్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొంచెం చేసావు అడ్వైజ్ ఏం చేసావు, అకౌంటింగ్, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, దాంతోపాటు రిటర్న్ రిప్రజెంటేషన్ అండ్ కంప్లైన్స్ విత్ దెమ్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ అదర్ ప్రొసీజర్స్, ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చి ఊరుకుంటే సరిపోదు కదా, అందుకే మనం ఏం చేయాలి, కొన్ని ప్రొసీజర్స్ కూడా చేయాలి. ఆ ప్రొసీజర్స్ ఏంటని నేను చెప్తాను. ఫస్ట్ రైట్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. విజిట్ చేస్తావు, కాంపోనెంట్కి వెళ్తావు. అంటే ఇప్పుడు క్రాంతి ఆడిటర్ వరకు క్రాంతి ప్రైవేట్ లిమిటెడ్, నువ్వు వెళ్ళి కార్తిక్ దానికి వెళ్తావు. వెళ్ళి ఏం చేస్తావు, విజిట్ చేసి ఎగ్జామిన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వెరిఫై చేస్తావు. దాని తర్వాత కొన్ని వాడు ప్రొసీజర్ చేసినట్టు కదా, దానికి ఏం చేస్తావు, సమ్మరీ ఆఫ్ హిస్ ప్రొసీజర్స్ రివ్యూ చేస్తావు. మనకి ఏమర్థమవుతుంది, NTA ఆఫ్ ది ప్రొసీజర్స్, వాడు ఏదైతే ప్రొసీజర్స్, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్ అయితే వాడు పర్ఫామ్ చేస్తారో అది మనకు తెలుస్తుంది. లాస్ట్కి ఏం చేస్తావు, రివ్యూ ఆఫ్ ఫైండింగ్స్ ఫ్రమ్ ద క్వశ్చనర్. ఒక క్వశ్చనర్ ఇస్తావు, మనం ఒక క్వశ్చనర్ పంపిస్తాం యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆడిటర్ అదర్ ఆడిటర్కి చెక్ చేయమని. అక్కడ వాడు ఏమన్నా ఆ చెక్ లిస్ట్ బట్టి ఏం చేస్తాం మనము, ఇంకేం చేస్తాను, ఫైండింగ్స్ ఏమైనా అని చెప్పి అది కూడా రివ్యూ చేస్తాం. ఇది అదర్ ప్రొసీజర్స్. నెక్స్ట్ బ్రాంచ్ ఆడిట్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ అకౌంట్స్. యాజ్ పర్ సెక్షన్ 128 ప్రకారం ఏంటంటే ఎవ్రీ కంపెనీ షెల్ ప్రిపేర్ అండ్ కీప్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ఇట్స్ బ్రాంచ్ ఆఫీస్, ద రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ ఇట్స్ బ్రాంచ్ అన్నట్టు. సో యాజ్ పర్ సెక్షన్ 120 ప్రకారం ఏంటంటే మనము సెక్షన్ 128 సబ్సెక్షన్ 1 యాజ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో మనము యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయితే అన్నీ అవుతుంది. సో డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. కానీ ఒక ప్లేస్ని మనం ఏం చేయాలి, కంపెనీకి ఇది మా రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పి డిక్లరేషన్ ఇస్తాం. ఇదంతా మనకి లాలో ఉంటుంది. అంతా రిజిస్టర్ ఆఫీస్ అని డిక్లేర్ చేస్తామా. సో ఆ డిక్లేర్ చేసిన ప్లేస్లో ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ఉందో అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది కంపెనీ యాజ్ వెల్ యాజ్ బ్రాంచ్ అన్నీ అక్కడ మెయింటైన్ చేయాలి. అది దాని మీనింగ్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ ఎట్లా చేయాలి, అక్రూవల్ బేసిస్లో మెయిన్ చేయాలి. అక్రూవల్ బేసిస్లో ప్రిపేర్ చేయాలి. ఎలక్ట్రానిక్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ ఏమైనా ఉంటే ఆ మీన్స్లో నువ్వు మెయింటైన్ చేసుకుంటావు. నెక్స్ట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కెప్ట్ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇప్పుడు జనరల్గా ఏం చెప్పిన ఫస్ట్ దానిలో రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే డిక్లేర్ చేసినామో టు ద రిజిస్టర్ ఆ ప్లేస్లో మాత్రమే పెట్టాలి. అలా కాకుండా నువ్వు వేరే ప్లేస్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పెట్టినావు అనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకుంది వేరే ప్లేస్లో పెడదామని, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వితిన్ 7 days అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వితిన్ 7 days షెల్ ఫైల్ విత్ రిజిస్టర్ నోటీస్ ఇన్ రైటింగ్ ద ఫుల్ అడ్రస్ అదర్ ప్లేస్ అదర్ దెన్ రిజిస్టర్డ్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో పెట్టారు కాబట్టి ఆ వేరే ప్లేస్ యొక్క ఏం చేయాలి, మనము ఫుల్ అడ్రస్ మొత్తం ఇవ్వాలి వితిన్ 7 daysలో. ఎప్పుడైతే రిజిస్టర్కి వితిన్ 7 daysలో ఇచ్చేసాలి. నెక్స్ట్ వేర్ కంపెనీ యాజ్ ఎ బ్రాంచ్ ఆఫీస్ అవుట్ సైడ్ ఇండియా, ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. బ్రాంచ్ అంటే ఇప్పుడు కాంపోనెంట్స్ అంటే చెప్పాను. మన కాంపోనెంట్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఎప్పుడంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం 50%, 20% ఆర్ వాట్ ఆర్ ద పర్సంటేజ్. ఇక్కడ బ్రాంచ్ ఏంటి, బ్రాంచ్లో మనదే 100% మనదే, కానీ మనం ఇంకో బ్రాంచ్ పెడుతున్నాం మనం. ఆ బ్రాంచ్ ఏంటి, ఆ బ్రాంచ్ కూడా ఏంది, డీమ్ టు కంప్లై అవుట్ సైడ్ ఇండియా ఇండియా ఎట్లా, ఇట్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్టెడ్ ఎట్ ద బ్రాంచ్ ఆఫీస్ ఆర్ కెప్ట్ ఎట్ ద ఆఫీస్ అండ్ ప్రాపర్ సమరైజ్ రిటర్న్స్ పీరియాడికల్గా పంపించాలి టు ద బ్రాంచ్ ఆఫీస్ టు ద కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్. సో బ్రాంచ్ ఆఫీస్లో కూడా అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. పీరియాడికల్గా ఈ రిటర్న్స్ అన్ని దేనికి పంపాలి, రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది కదా, మన మెయిన్ కాంపోనెంట్. సో రిజిస్టర్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి పీరియాడికల్గా రిటర్న్స్ అన్ని పంపించాలి. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫ్ ది బ్రాంచ్ షెల్ బి ఆడిటెడ్ బై ద ఆడిటర్ అపాయింటెడ్ ది కంపెనీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ క్వాలిఫైడ్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ అ కంపెనీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇందాక మనం డిస్కషన్ చేసినాం కదా,
అకౌంట్స్ ఆఫ్ ది బ్రాంచ్ షెల్ బి బ్రాంచ్ ఏదైతే ఉందో ఎవరు ఆడిటర్ ఉండొచ్చు. నువ్వే బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఆడిటర్ నువ్వని ఆడిట్ చేయొచ్చు. ఆర్ ఎనీ అదర్ పర్సన్ అంటే ఎవరు హూ ఇస్ ఎవరికి ఉంటుంది అథారిటీ, హూ ఇస్ ఏ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్. సో నువ్వు ఉండొచ్చు, లేకపోతే ఆ బ్రాంచ్కి అనదర్ ఆడిటర్ కూడా ఆడిట్ చేయొచ్చు అని చెప్పి దాని మీనింగ్. వేర్ బ్రాంచ్ ఆఫీస్ ఈజ్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఒకవేళ బ్రాంచ్ ఆఫీస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అనుకో, అకౌంట్ షెల్ బి ఆడిటెడ్. ఇదేమో అయితేనేమో విత్ ఇన్ ఇండియా అయితే. అవుట్ సైడ్ ఇండియా అయితే ఏమవుతుంది, ఆడిటెడ్ ఎదర్ బై ద కంపెనీ ఉంటుంది ద సేమ్ టైం. అలా అంతే, ప్రిన్సిపల్ ఆడిటర్గా నువ్వే ఆడిట్ చేయొచ్చు, లేకపోతే by accountant or any other person duly qualified to act as an auditor in accordance with the laws of that country. ఎగ్జాంపుల్ మన ఆఫీస్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉందనుకోండి. అమెరికాలో హూ ఇస్ అ డ్యూలీ క్వాలిఫైడ్ అకౌంటెంట్ అనొచ్చు, ఆర్ డ్యూలీ క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు ఉంటారో, ఎవరైతే సిపిఐ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు డూ ద ఆడిట్ ఆఫ్ దట్ బ్రాంచ్ ఆఫీస్. సో ఇట్లా మనమని ఉండొచ్చు, లేకపోతే ద పర్సన్ హూ ఇస్ అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉంది కాబట్టి అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ దట్ కంట్రీ ఎవరైతే డ్యూలీ క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళు అపాయింటెడ్ యాజ్ ఆడిటర్ ఆఫ్ దట్ కంపెనీ. నెక్స్ట్ రూల్ 12 ఏంది, సో ఈ బ్రాంచ్ ఆడిటర్ షెల్ సబ్మిట్ ఈజ్ రిపోర్ట్. సో బ్రాంచ్ ఆడిట్ ఉంటారు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, రిపోర్ట్ ఇదంతా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు కదా బ్రాంచ్ ఆడిటర్. ఆ బ్రాంచ్ ఆడిట్ రిపోర్ట్ కంపెనీ ఆడిటర్స్కి ఇవ్వాలి. అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ది ఫ్రాడ్ ఏముంటుంది మన కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 123 సబ్సెక్షన్ 12. సో ఈ రిపోర్టింగ్ ఆఫ్ ది ఫ్రాడ్ ఎట్లయితే ప్రిన్సిపల్ ఆడిటర్కి మెయిన్ మన బ్రాంచ్కి అప్లై అవుతుందో, ఎట్ ద సేమ్ టైం మన బ్రాంచ్ కాదు మన కాంపోనెంట్ ఏదైతే ఉందో మనము అప్లై అవుతుందో బ్రాంచ్కి కూడా వాళ్ళ ఆడిటర్ ఏదైతే ఈక్వల్లీ అప్లికేబుల్ అవుతుంది. అంటే సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 ఈక్వల్లీ అప్లైస్ టు ద బ్రాంచ్. సో ఇది టోటల్గా మనం సెక్షన్ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ ది అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ SS 600 యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. ఐ హోప్ మీకు అందరికీ ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ వీడియో మీరు నచ్చితే మీ తెలుగు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ షేర్ చేయండి. సో ఇలా మన తెలుగులో నేర్చుకుంటే తొందరగా అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం రిటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.